హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా అత్త చికెన్ పచ్చడి ఏ విధంగా పెడుతుందో నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. చికెన్ పచ్చడి కోసం ముందుగా 2.5 కేజెస్ చికెన్ తీసుకుంది. ఆ చికెన్ని 5-6 సార్లు నీట్గా కడిగేసింది. ఎంత ఎక్కువ సార్లు కడిగితే స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది. ఆ విధంగా కడిగిన చికెన్లో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి చికెన్ పీసులకు పట్టే విధంగా. తర్వాత అందులోకి మసాలా కోసము 1 కప్పు అల్లం, 1 కప్పు వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంటేనే పచ్చడి టేస్ట్గా వస్తుంది. తర్వాత మసాలా కోసము 4 స్పూన్ల ధనియాలు, కొద్దిగా చెక్క, జీలకర్ర 4 స్పూన్లు, మెంతులు 2 స్పూన్లు, ఆవాలు 4 స్పూన్లు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మసాలా కోసము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఈ విధంగా అన్నీ వేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 6-7 ఇలాచి కూడా వేసుకోవాలి. ఇందాక పసుపు, ఉప్పు వేసినటువంటి చికెన్ని తీసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేటట్టు బాయిల్ చేసుకోవాలి. తర్వాత 1 కేజీ ఆయిల్ తీసుకోవాలి. 2.5 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 1 కేజీ ఆయిల్ తీసుకుంది. అదే 1 కిలో చికెన్కి అయితే 1/2 కేజీ ఆయిల్ సరిపోతుంది. ఆ చికెన్ బాయిల్ అయిన చికెన్ పీసులని తీసి ఈ ఆయిల్లో నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పచ్చడి పెట్టే ప్రాసెస్ అయితే చిన్నదే, కానీ ఇక్కడ ఆయిల్ చేసేటప్పుడు చాలా టైం పడుతుందండి. అసలు 1 అవర్ పట్టేసింది చికెన్ పికిల్ పెట్టడానికి. అంటే హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు కదా, కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా అన్ని పీసులు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా చూసుకోవాలి. మాడిపోతే పికిల్ అనేది చేదొచ్చేసిద్దండి. తర్వాత అందులో చికెన్ పీసులు యాడ్ చేయాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ పీసులకు పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా వేసుకోవాలి. అదే ధనియాలు అవన్నీ వేసుకొని చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోవాలి. తర్వాత 2 కప్స్ కారం యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ కారానికి 1 కప్ సాల్ట్ వేసింది. సరిపోకపోతే చివరన మళ్ళీ వేసుకోవచ్చండి సాల్ట్, కారము. చికెన్ పీసులకు పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. ఇలా మీలో చికెన్ పికిల్ ఎంతమందికి ఇష్టమండి? నాకైతే ఇష్టం కదా అని రోజు తిననులేండి, అప్పుడప్పుడు తింటుంటాను. ఇలా చికెన్ పచ్చడి అనేది నీట్గా చల్లారనివ్వాలి ఒక 2 అవర్స్ అయినా. తర్వాత లెమన్స్ 1 కేజీ చికెన్ పికిల్కి 6 లెమన్స్ పడతాయండి. 2.5 కాబట్టి 15 పడతాయి. ఇక్కడ కాయలు అనేవి లావుగా ఉన్నాయి కాబట్టి 10 మాత్రమే తీసుకుంది మా అత్త. చికెన్ పికిల్ అనేది 2 అవర్స్ నీట్గా చల్లారనివ్వాలండి. చల్లారకుండా ఇట్లా లెమన్స్ పిండితే పికిల్ అనేది చేదొచ్చేసిద్ది. అందుకని నీట్గా చల్లారనివ్వాలి. లెమన్స్ పిండిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూస్తే కొద్దిగా సాల్ట్ కారం తగ్గినట్లు అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసి ఈ విధంగా కలిపాను. నేనైతే టేస్ట్ చూడకుండానే సూపర్ అని చెప్తున్నాను దాన్ని చూసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే కదండి నాకు వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, బాయ్.